విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రతిపాదనను విరమించారు. విద్యుత్ యాజమాన్యం, ఉద్యోగ సంఘాల నేతల మధ్య ప్రధాన డిమాండ్లపై సుదీర్ఘంగా సాగిన చర్చలు సఫలమయ్యాయి. సిఎస్ విజయానంద్, ఉద్యోగ సంఘాల మధ్య పలు దఫాలు చర్చలు జరిగాయి. ఈలోగా సీఎం నుంచి పిలుపు రావడంతో సిఎస్ విజయానంద్ వెళుతూ యాజమాన్యం తరపున అంగీకరించే డిమాండ్లపై కొంత స్పష్టత ఇచ్చారు. తర్వాత ఉద్యోగుల ఐకాసతో చర్చలు కొనసాగించాలని జెన్కో ఎండీ నాగలక్ష్మి, జేఎండీ ప్రవీణ్ చంద్కు సూచించారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే డిమాండ్ను అంగీకరించేందుకు యాజమాన్యం ససేమిరా అనడంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగింది. అర్ధరాత్రి 2 గంటల వరకు చర్చలు కొనసాగాయి. విద్యుత్ యాజమాన్యం తయారు చేసిన మినిట్స్ పైన ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చల సమయంలో సీఎస్ ఇచ్చిన హామీలు, మినిట్స్ మరోలా తయారు చేశారంటూ ఉద్యోగులు ఐకాస అభ్యంతరం తెలిపింది. దీంతో అనేకసార్లు మినిట్స్లో మార్పులు చేయాల్సి వచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే ప్రతిపాదనపై యాజమాన్యం నిర్ణయాన్ని మినిట్స్లో చేర్చాలని పట్టుబట్టారు. చర్చల్లో అంగీకరించని అంశాన్ని మినిట్స్లో చేర్చేందుకు యాజమాన్యం అంగీకరించలేదు. దీనికి తోడు మరికొన్ని డిమాండ్లలోనూ కొద్దిగా మార్పులు చేసిన తర్వాత సమ్మె విరమణకు అంగీకరిస్తూ విద్యుత్ ఉద్యోగుల ఐకాసా నేతలు ఒప్పందంపై సంతకాలు చేశారు.